చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచడం అనేది చంద్రబాబు గారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసిన చంద్రబాబు గారు 1000 రూపాయల తర్వాత 2000 రూపాయలు చేశాడు. గత ప్రభుత్వంలో నేను వస్తే 3000 చేస్తానన్నాడు. ఏం చేశాడు? అప్పుడు 250, అప్పుడు 250, అప్పుడు 250, అప్పుడు 200. అదే చంద్రబాబుకే మాట అన్నాడు, నేను వస్తే పెన్షన్ 4000 చేస్తా, పాత బకాయిలు పాతకు రావాల్సినవి కూడా నేను కవర్ చేస్తానని చెప్పి అన్న ప్రకారం 7000 రూపాయలు ప్రతి ఓళ్ళకి అకౌంట్లో వేశాడు. దట్ ఈజ్ చంద్రబాబు. చంద్రబాబు గారికి అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి అండి. అది మామూలు విషయం కాదండి. ఏదో వస్తాం ఏదో పీకేస్తామని చెప్పి పెగుతారు, కానీ అందరూ చెప్పలేరు. అది చంద్రబాబుకే సాధ్యం. పోలవరం ఎలా అనుకుండి పోలవరం అంటే ఎలా చేశాడండి? 70% చంద్రబాబు గారు పూర్తి చేసి అప్పు చెబితే ఈ మొదలష్టపోడు 5 సంవత్సరాలు ఉండి ఈ పీకింది ఏంటండి? ఒక రిటైనింగ్ వాలింగ్కి అట్లా పోయాడు. అసలు ఈ 5 సంవత్సరాలు ఏ రోజున ఒక పరిపాలనలో నేను ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడండి. చంద్రబాబు గారికి 10 రోజులు కూడా కాలేదండి. నిన్న పోలవరాన్ని సస్యశ్యామలు చేస్తాడు అన్నట్టు మాకు చేస్తాడు సార్. ఆయన పరిపాలన చేతగానివాడికి ఒక పరిపాలన దక్షుడికి ఉన్న తేడానే ఇది. కానీ ఆంధ్రప్రదేశ్ జనాలకి ఒక అందుకు మంచి జరిగింది. ఎవడు ఎదవో ఎవడు మంచివాళ్ళో అనేది జనాభా తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే మనోడికి గోరి కట్టారు. నీకు 170, 151 సీట్లు ఇచ్చారు. నువ్వేం చేసావా? ఒక ఆడపిల్లలకి రక్షణ లేదు, ఒక పనోడికి పని లేదు, తినటానికి తిండి లేదు. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్ తీసేస్తావా? నువ్వెంత దౌర్భాగ్యవా? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 5 రూపాయలు పేదవాడి కడుపు నిండా అన్నం పెడుతుంటే నువ్వు దాన్ని తీసేస్తావా? ఏవా జగన్మోహన్ రెడ్డి, అందుకనే నీకు గోరి కట్టింది జనం. ఎప్పటికైనా సరే మారు, పరిపాలన కంటే చంద్రబాబు నుంచి నేర్చుకో, రాకపోతే రా నేర్పిస్తారు. అంతేగాని ప్రజలను మటుకు నువ్వు పిచ్చోళ్ళు చేయాలనుకుంటే నిన్ను పిచ్చోళ్ళు చేసి శంకరగడికి మాన్యాలు పంపిస్తారు. ప్రభుత్వానికి ఏంటండి ఇంకొక 15 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఆంధ్రప్రదేశ్ తిరిగిలేదు. ఎందుకంటే వీళ్ళు ఉంటేనే మన పిల్లలు బాగుంటారు, మన భావితరాలు బాగుంటాయి. మన ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పటంలో ఒక కీతగలి. అమరావతి అనేది రాబోయే రోజుల్లో చాలా గొప్పగా తయారవుద్ది. దానికి చంద్రబాబు గారు నిదర్శనం. ఆయన చేస్తాడు, ఆ నమ్మకం మాకుంది. కానీ మేము పెంచడం అంటూ సారు చాలా అరుదు పెంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడంటే దేనికి యూజబుల్ అవ్వలేదు. 1000 రూపాయలు పెంచాడంటే ఒక మూట బియ్యమన్నా వస్తున్నాయి. అందుకని ఆయన ఆ దృష్టిలో పెంచుకొని నెలకు 1000 రూపాయలు పెంచారు, సంవత్సరానికి 1000 రూపాయలు పెంచేశాడు. కానీ ఇప్పుడే ఒకేసారి 3 నెలలు ఏప్రిల్ నుంచి 3000 ఒకేసారి జూలైలో 7000 ఇస్తున్నాడు. ఆగస్టు నుంచి 4000 ఇస్తాడు. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంకా మనం అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మనకు బాబు గారే కావాలని మేము ఆశిస్తున్నాం. మనం చెప్పాల్సినంత మన కష్టాన్ని ఆయన గుర్తించాడు కాబట్టి మనకి ఇలాంటి పింఛన్ ఇస్తున్నాడు. కానీ బాబు గారు కష్టపడ్డారు, గెలిచారు. ఖచ్చితంగా అనుకున్నటువన్నీ నెరవేరుతాయి. కానీ చాలా వరకు ప్రభుత్వం ఒకేసారి 7000 అంటే అసలు పేద ప్రజలకి 7000 ఒకేసారి చూస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఆనందం అనేది అది వాళ్ళకే తెలుస్తుంది. మా అభిప్రాయం కాదండి, మొత్తం రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరూ అభిప్రాయం ఏంటంటే పెన్షన్ ఏ రోజు చేతికి వచ్చిద్దో ఆ రోజే ఒక పండగ వాతావరణం చూస్తారు మీరందరూ. గతంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి 250 పెంచుకుంటూ 3000 తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒకేసారి 4000 చెప్పారు. అది కూడా లాస్ట్ మంత్ది 3000 కలిపి కూడా ఈసారి 7000 రూపాయలు ఇవ్వడమే చాలా గొప్ప విషయం. అది ఆ గొప్ప విషయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదోళ్ళు కూడా చాలా పండగ వాతావరణం చూసుకుంటారు. రేపు చంద్రబాబు నాయుడు గారు చూడండి 65 లక్షల మందికి ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాంట్లో సగం మందికి కూడా ఇవ్వలేదు. దాంట్లో సగం మందికి కూడా ఇవ్వకుండా ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారే కానీ ఏది కూడా చేయలేదు మాట.